హలో గాయ్స్, ఈ వీడియోలో అయితే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో సీజీ వర్క్ లేదా విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ అని కూడా అంటారు. చిన్న క్లిప్ అయితే తీసుకుని బోర్డు రీప్లేస్ అయితే చేద్దాం. నేము ట్రాకింగ్ యూజ్ చేసి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చూద్దాం ఎలా అయితే. ఫస్ట్ అయితే నేను ఒక కాంపోజిషన్ ఏం క్రియేట్ చేయకుండా ఒక వీడియో ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. వీడియో అయితే ఇంపోర్ట్ చేసుకున్న వీడియోకి కాంపోజిషన్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ ఈ కాంపోజిషన్ ఐకాన్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఎందుకంటే సేమ్ ఆ కాంపోజిషన్ సెట్టింగ్స్ వచ్చేస్తాయి. ఈ వీడియో ఫుటేజ్లో ఉన్న కాంపోజిషన్ సెట్టింగ్స్ కానీ, రిజల్యూషన్ కానీ, ఫ్రేమ్ రేట్ కానీ డైరెక్ట్ మన కాంపోజిషన్ క్రియేట్ చేయకుండా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇందులోకి వచ్చేస్తాయి. ఎందుకంటే ఒకవేళ మనం కాంపోజిషన్ క్రియేట్ చేసామంటే రోటో బ్రష్ యూజ్ చేసినప్పుడు గట్రా మనకి కొంచెం మిస్ మ్యాచ్ ఫ్రేమ్ రేట్ అని గట్రా వచ్చి సరిగా అవ్వదు. ఫస్ట్ అయితే చూద్దాం. నేను తీసుకున్న క్లిప్ అయితే ఇది. ఇక్కడ విశాఖపట్నం ఉంటుంది. ఇక్కడ మనం పిఠాపురం సెట్ చేద్దాం. మీకు ఇష్టం వచ్చిన విలేజ్ సెట్ చేసుకోండి. నేను పిఠాపురం పెడుతున్నా. అక్కడ ఫస్ట్ అయితే మనం ఫ్రేమ్ బై ఫ్రేమ్ చెక్ చేసుకోవాలి. ఇలాంటి ఎడిటింగ్లు చేసినప్పుడు ఎక్కడి నుంచి కట్ అవుతుంది, ఇక్కడి నుంచి ఇది వచ్చింది కాబట్టి ఇక్కడ స్ప్లిట్ చేద్దాం స్క్రీన్. నెక్స్ట్ అవుట్ పాయింట్ చూద్దాం. అవుట్ పాయింట్ ఎక్కడి నుంచి వెళ్తుందో చూద్దాం. ఫ్రేమ్ బై ఫ్రేమ్ చెక్ చేసుకోండి. ఎక్కడితో అవుట్ పాయింట్ అవుతుంది. స్ప్లిట్ లేయర్. ఓకే, దీన్ని ఎందుకైనా మంచిది కొంచెం డూప్లికేట్ చేసుకోండి. దీన్ని డూప్లికేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ లేయర్కి వచ్చేసి మనం 3D కెమెరా ట్రాకింగ్ యూజ్ చేద్దాం. బాగుంది. దానికంటే ఫస్ట్ మనం ఇవేం సెలెక్ట్లో లేకుండా కింద క్లిక్ చేసి ఇక్కడ రెక్టాంగిల్ టూల్ తీసుకుని డ్రా చేసుకోండి. నేనైతే ముందు డ్రా చేశాను కాబట్టి ఆ కలర్ వచ్చింది, సేమ్ బోర్డు కలర్. ఒకవేళ మీకు రాకపోతే ఇక్కడ శాంపుల్ టూల్ తీసుకుని బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇమేజ్ని క్లిక్ చేయండి, చేసి ఓకే చేయండి. ఎందుకంటే ఇది తర్వాత ఉపయోగపడుతుంది, మనకు ఇప్పుడు అవసరం లేదు. ఓకే, ఇప్పుడు చేసిన తర్వాత ఈ ఫస్ట్ లేయర్ తీసుకుని మనం కెమెరాని ట్రాకింగ్ చేద్దాం. త్రీ కెమెరా ట్రాకింగ్ ఎఫెక్ట్స్లో 3D కెమెరా ట్రాకింగ్ తీసుకుని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఓకే, నాకైతే వచ్చింది. టార్గెట్ సైజ్ అనేది కొంచెం తగ్గించుకుంటాను నేను. చూడండి, ఏదైతే ఫ్లాట్గా ఉన్నదో దాన్ని తీసుకోండి. మీరు ఎక్కడ ఫ్లాట్గా ఉన్న టార్గెట్ని తీసుకోవాలా. ఇదైతే ఫ్లాట్గా ఉంది. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ సాలిడ్ అండ్ కెమెరా క్లిక్ చేస్తే మనకి ఒక సాలిడ్ అనేది వస్తుంది. ఆ సాలిడ్ మనం అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. దీన్ని మనం ఈ లేయర్లు సేమ్ ఈ లేయర్లు కింద లేయర్లు ఎంత డ్యూరేషన్ అయితే ఉన్నాయో అంత డ్యూరేషన్లో మనం స్ప్లిట్ చేద్దాం. దీన్ని కూడా ఎడిట్ స్ప్లిట్ లేయర్ దీన్ని రిమూవ్ చేసింది. నెక్స్ట్ ఇది కూడా అంతే. ఎడిట్ స్ప్లిట్ లేయర్. ఇక్కడ మనకు వచ్చేసి విశాఖపట్నం కనబడిపోతుంది కాబట్టి కొంచెం ఒక ఫ్రేమ్ తీసేద్దాం. మనం ఓకే, దీన్ని ఫిట్ చేద్దాం.
బాగా పెద్దగా అయిపోతుంది. కొంచెం సైజ్ తగ్గిందో అయితే సెట్ చేస్తే మనకి సెట్ అయిపోద్ది. ఓకే, దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ప్రీ కంపోజ్ చేయండి. ప్రీ కంపోజ్ ఓన్లీ దీంట్లోనే లీవ్ ఆల్ అట్రిబ్యూట్స్ ఇందులో ఉంచి ప్రీ కంపోజ్ చేయండి. ప్రీ కంపోజ్ చేసిన తర్వాత ఇందులోకి వెళ్ళిన తర్వాత మనం దీన్ని రిమూవ్ చేసింది. దీన్ని రిమూవ్ చేసి మనం ఇప్పుడు ఇందాక చెప్పాను కదా కలర్ పిక్ చేసుకోమని, ఇప్పుడు అదే కలర్ సేమ్ కలర్ వస్తుంది మనకి, అందుకని పిక్ చేసుకోమని చెప్పా. ఓకే, చేసుకున్న తర్వాత మళ్ళీ ముందు కాంపోజిషన్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఓకే, కొంచెం సెట్ అయింది కదా. ఓకే, ఇప్పుడు కొంచెం సెట్ అయింది. దీన్ని కొంచెం మనం అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఓకే, ఇలా చేసుకోండి, మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీకు పర్ఫెక్ట్గా వచ్చే వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత నేమ్ యాడ్ చేయాలి మనం. అక్కడ చూసారు కదా మనకి ఇక్కడ కొంచెం అయితే సైడ్ దగ్గర జూమ్ అయ్యేటప్పుడు సైడ్ కొంచెం వెళ్ళిపోతుంది. దీన్ని మాస్కింగ్ చేసుకుందాం తర్వాత. ఫస్ట్ అయితే నేమ్ యాడ్ చేద్దాం. నేమ్ అయితే ఇద్దాం, పిఠాపురం అని ఇస్తాను నేను. పిఠాపురం అని ఇచ్చా కదా, దీన్ని సెట్ అయ్యాను తీసుకున్నాను. సరే, దీన్ని కూడా సేమ్ స్ప్లిట్ చేసుకోండి. ఎడిట్ స్ప్లిట్ లేయర్, సేమ్ లేయర్కి స్ప్లిట్ చేయాలి. ఎడిట్ స్ప్లిట్ లేయర్ చేసిన తర్వాత దీన్ని కరెక్ట్గా ఇప్పుడు మనం సెట్ చేయాలా. స్కేల్, దీని యాంకర్ పాయింట్ వచ్చేసి సెంటర్లో చేసుకోండి. దీని యాంకర్ పాయింట్ సెంటర్లో పెట్టుకుంటే మనకి సెంటర్ నుంచి స్కేల్ అనేది రొటేట్ చేసుకోండి. రొటేట్, దీని ఒపాసిటీ కూడా కొంచెం తగ్గిందాం. ఒపాసిటీ తగ్గితే కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. ఓకే, ఒపాసిటీ తగ్గించాం. ఇప్పుడు ఫ్రేమ్ బై ఫ్రేమ్ దాన్ని ఇప్పుడు మనం చేసుకోవాలా. ఇప్పుడు మనం ఫ్రేమ్ బై ఫ్రేమ్ దాన్ని స్కేల్ చేసుకోవాలా. పొజిషన్కి స్కేల్కి కీ ఫ్రేమ్ ఇచ్చి ఫ్రేమ్ బై ఫ్రేమ్ చేసుకోండి. నేనైతే టైం లాప్స్ పెడుతున్నా. ఇంట్లో అన్నింటినీ సెలెక్ట్ చేసి F9 కొట్టున్నా. ఇప్పుడు దీన్ని అయితే డూప్లికేట్ చేద్దాం. దీన్ని డూప్లికేట్ చేద్దాం. కంట్రోల్ డి కొట్టి దీన్ని డూప్లికేట్ చేద్దాం. ఇప్పుడు
దీన్ని తీస్తాం కదా ఇప్పుడు తెలుగులో పిఠాపురం తెలుగులో టైప్ చేయాలి. ఇప్పుడు తెలుగులో పిఠాపురం తెలుగులో టైప్ చేసాం కదా. ఇప్పుడు దీన్ని సేమ్ పొజిషన్ చూద్దాం. దీన్ని ఇవైతే రిమూవ్ చేసండి. సేమ్ మరి వాటిలో పొజిషన్ చూద్దాం. స్కేల్ కొంచెం ఓకే. ఎలా అయితే చేసుకోవచ్చు సీజీ వర్క్, విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ అని. న్యూక్ లాంటి పెద్ద సాఫ్ట్వేర్స్లో అయితే ఇంకా బాగా చేయొచ్చు. ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కాబట్టి కొంచెం